హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కద్దుక కీర్ అండి. సోరకాయ పాయసం, కండెన్స్డ్ మిల్క్ మేడ్, పచ్చికోవా ఇలాంటివి ఏవి వేయకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేయండి. ఇవేవి వేయకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఆ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని సోరకాయ తురుముతో పాటు బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అవుతుండగానే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదాంని, కాజుని వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే దీన్ని ఒక 2 minutes పాటు వేపుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోతాయి త్వరగానే. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి 2-3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. దీన్ని బాగా హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వాలి. ఇలా పాలు పొంగిన తర్వాత ఇందులోకి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే సోరకాయ తురుముని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా బాగా మరిగించుకోవాలండి. కలుపుకొని బాదం అండ్ క్యాషు నానబెట్టి పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల మన పాయసానికి చిక్కదనం అనేది వస్తుందన్నమాట. చూడండి, దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మనము చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేసుకున్న పాయసం సాయంత్రం వరకు కూడా గట్టిపడదు. ఎలా చేసామో అలాగే ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes పాటు బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పాయసం వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ డెలిషియస్ కద్దుక కీర్ రెడీ. దీంట్లో మనం ఎలాంటి కలర్ కూడా వాడలేదు కాబట్టి చాలా హెల్దీ. సో కద్దుక కీర్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.